నమస్తే, వెల్కమ్ టు ఒకే టీవీ. ప్రస్తుతం నా ముందు సిద్ధు అన్న ఉన్నారు, మాట్లాడదాం. గో బ్యాక్ మార్వాడీస్ ఈ నినాదం యావత్ తెలంగాణ మొత్తం వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ కొంతమంది నాయకులు దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు సిద్ధు అన్న పర్స్పెక్టివ్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. నా ఈ గో బ్యాక్ మార్వాడీస్కి సంబంధించి నంద్యాలలో స్టార్ట్ అయినట్టుగా ఉంది. సో అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటంటే గో బ్యాక్ మార్వాడీస్ అనే నినాదం తెలంగాణ వర్సెస్ మార్వాడీస్ అనేది కనపడతా ఉంది. ఇప్పుడు ఏం చెప్తారన్న? తెలంగాణ ఓన్లీ తెలంగాణలో కాదు, తెలంగాణ ఆంధ్ర అంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ అండ్ కొన్ని థంబ్నెయిల్స్ చూసుకుంటే గో బ్యాక్ పానీపూరి వాలా అనేసి కూడా ట్రెండ్ చేస్తున్నారు, హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. సో దీని వెనకాల ఏంటంటే ఒక ఎజెండా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి బాతుకుపోయి ఉన్నారో, బిజినెస్లలో ఉన్నారో ఈ మార్వాడీస్, గుజరాతీస్, లేకపోతే చిన్న చిన్న చిరు వ్యాపారులు. పానీపూరి వాలా అంటే ఇప్పుడు పానీపూరి బళ్ళు మనం చూసుకుంటే రోడ్డు మీద ఎక్కడో ఒక దగ్గర రోడ్ల మీద ఒక 2-3 బళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటాయి, చిల్లర వ్యాపారాలు. సో ఇలాంటి వ్యాపారాలు చేసుకోవడానికి వీల్లేదు అనేసి ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ చేసిండ్రు. దాని వెనకాల ఏముందో అనేది మనం మాట్లాడదాం. మీ క్వశ్చన్ ఒక్కసారి అంటే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఇప్పుడు నంద్యాల ఇన్సిడెంట్ మనం చూసాం గతంలో. సో ఇప్పుడు మళ్ళీ గో బ్యాక్ మార్వాడీస్ అనే అంశం ఏదైతే ఉందో, నిజంగా మార్వాడీస్ వల్ల తెలంగాణకి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానీ నష్టం జరుగుతుందా అనేది నా పాయింట్. మార్వాడీస్ వల్ల తెలంగాణకి, ఆంధ్రాకి నష్టం జరిగితే మన తెలుగు వాళ్ళ వల్ల యూఎస్లో కూడా నష్టం జరగాలి, యూకేలో కూడా నష్టం జరగాలి. అండ్ వివిధ రాష్ట్రాల్లో, ఢిల్లీలో ఎవరైతే అక్కడి నార్త్ ఇండియన్స్ కన్నా ఎక్కువ, ఆ తర్వాత మెజారిటీ ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల కూడా అక్కడ వాళ్ళకు నష్టం జరగాలి కదా. సో అదంతా జరగట్లేదు అంటే ఇక్కడ కూడా తెలుగు వాళ్ళకు ఎలాంటి నష్టం లేదు. ఇది కేవలం రాజకీయంగానే, రాజకీయ కోణంలోనే వీళ్ళని ఇక్కడ నుంచి తరిమివేయాలి, ఇక్కడ నుంచి ఈ హిందీ, ఈ ఓటర్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి అనేసి ఈ ట్రెండ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ నంద్యాల అనేసి మీరు అన్నారు, నంద్యాల కన్నా మోండా మార్కెట్ ఒకటి జరిగింది. మోండా మార్కెట్ కన్నా ముందు నంద్యాలలో జరిగింది. అంటే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మొబైల్ షాప్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో, సో అక్కడ మేము రిటైల్ ధరకి ఏదైతే అమ్ముతున్నామో దానికన్నా తక్కువ మార్జిన్లో ఈ మార్వాడీస్ వీళ్ళందరూ అమ్ముతున్నారు, వాళ్ళు షాపులు పెట్టుకున్నారు అనేసి వీళ్ళందరూ ఇప్పుడు ఒక ట్రెండ్ చేస్తున్నారు. అంటే నంద్యాలకు సంబంధించిన మీరు క్వశ్చన్ వేసినారు కదా, అక్కడ జరిగింది ఇదే అన్నమాట. సో ఆ మొబైల్ షాప్ ఓనర్స్ లేకపోతే ఆ చిల్లర వ్యాపారులు, సో వీళ్ళందరూ రోడ్ మీదకి వచ్చేసి ఈ మార్వాడీస్ వల్ల, ఈ గుజరాతీస్ వల్ల మా వ్యాపారం దెబ్బతింటుంది అనేసి ఆలోచించారు. మనం ఎగ్జాంపుల్గా ఆలోచిస్తే ఒకప్పుడు కొన్ని కంపెనీస్ అన్నవి చాలా లీడింగ్లో ఉండేవి, మొబైల్ కంపెనీస్. సో ఆ ప్లేస్లో ఇప్పుడు జియో వచ్చింది. జియో ఎందుకు వచ్చింది? తక్కువ ధరకు తీసుకొచ్చిండ్రు కాబట్టి, దానివల్ల మనకు ప్లస్ అయింది కాబట్టి అందరు జియోకి మారిండ్రు. ఇప్పుడు ఈ గో బ్యాక్ ఈ హ్యాష్ట్యాగ్లు ఎవరైతే ట్రెండ్ చేస్తున్నారో వాళ్ళు కూడా జియోనే యూజ్ చేస్తున్నారు, క్లియర్ కట్గా మనం చూసుకుంటే. సో ఇలా ఏంటంటే మనకు ప్లస్ అవుతుంది, కానీ దాన్ని రాజకీయంగా యూజ్ చేసుకోవాలి అనేసి ఈ హ్యాష్ట్యాగ్ అన్నది ట్రెండ్ చేస్తున్నారు. రైట్. కానీ అంటే ఇంకొక విషయం, అంటే ఇది బాగా పర్సనల్గా కూడా పోయే పరిస్థితి కనపడతా ఉంది కదా. బేసిక్గా మార్వాడీస్ వల్ల దాడికి గురైన వాళ్ళు కావచ్చు, లేదా కొంతమంది తెలంగాణ వాదులు అనుకునే ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కావచ్చు, ఎక్కువ శాతం మార్వాడేసి కేవలం ఇక్కడ తెలంగాణ ప్రజల్ని లేదా తెలుగు వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే పాకిస్తానీ ఎట్లానో ఇప్పుడు మార్వాడీస్ కూడా అంతే పరిస్థితి అనే స్థాయికి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు దీనికి? రోహింగ్యాస్ గురించి మాట్లాడని వీళ్ళ నోర్లు ఈ రోజు లేస్తున్నాయి. ఈరోజు రోహింగ్యాస్ వల్ల ఈ పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవరైతే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడరు. పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఫేక్ ఆధార్ కార్డులతోని ఇక్కడ కూర్చుండి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ స్లీపర్ సెల్స్ లాగా వర్క్ చేస్తున్న కొంతమంది గురించి వీళ్ళు మాట్లాడరు. మాట్లాడే దమ్ము లేదు. దమ్ము లేకే మన తోటి అన్నదమ్ములైన మార్వాడీస్, గుజరాతీస్, బెంగాలీస్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్తున్నారు. సరే, ఇది ఇలానే సాగుతూ ఉంటే ఇప్పుడు బెంగాల్లో తెలుగు మాట్లాడలేదు అండ్ బెంగాలీ మాట్లాడలేదు అనేసి తెలుగు వాళ్ళ పైన లేకపోతే హిందీ వాళ్ళ పైన దాడులు జరుగుతున్నాయి. కర్ణాటకలో తెలుగు మాట్లాడకూడదు, హిందీ మాట్లాడకూడదు, తమిళ్ మాట్లాడకూడదు, ఓన్లీ కన్నడ మాట్లాడాలనేసి కర్ణాటకలో దాడులు జరుగుతున్నాయి. తమిళనాడులో హిందీ మాట్లాడడానికైతే ఇంకా మాట్లాడితే సర్వనాశనం అక్కడ. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం హిందీని కూడా అక్కడ బోర్డ్స్ పైన కనిపించడానికి అలో చేయట్లేదు, వీల్లేదు. అలాంటి పరిస్థితులు వచ్చాయి. అంటే మనం ఇంటర్నల్గా ఈ గొడవలు సృష్టించడానికి రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇంతకుముందు
చరిత్రలో మనం తిప్పేసి చూసుకున్నా కూడా చరిత్ర పుటలు మన రాజుల మధ్యన ఐకమత్యం లేకనే వేరే పరాయి దేశం నుంచి ఈ బ్రిటిషర్స్ ఈ అరబ్బులు వీళ్ళు వచ్చి మన రాజుల మధ్యన వీళ్ళు చిచ్చు పెట్టి ఆ తర్వాత మన దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలానే కొన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు రాజకీయంలోకి రావాలి అనేసి రాజకీయంలో వాళ్ళ పై ఎత్తు చూపెట్టాలి అనేసి ఇదంతా చేస్తున్నారు. ఇది కంప్లీట్ పొలిటికలైజ్ అనుకోవచ్చా? అంటే కంప్లీట్ పొలిటికలైజ్. ఇక్కడ మార్వాడీస్ వల్ల బాధపడింది దెబ్బతిన్నది ఎవరు లేరు. మోండా మార్కెట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది నిజంగా బాధాకరమైన ఇన్సిడెంట్. ఒక అబ్బాయి ఎస్సీ సమాజానికి సంబంధించిన అబ్బాయి పైన ఈ మార్వాడీస్ కొంతమంది వాళ్ళపైన దాడి చేసిండ్రు అనేసి ఒక వీడియో వైరల్ అయింది. వీడియో వైరల్ అయిన తర్వాత ఈ హ్యాష్ ట్యాగ్ ని, ఈ ట్రెండ్ ని ఇంకా ఎక్కువ చేసిండ్రు అనమాట. మరి అంతకన్నా ముందే చార్మినార్ లో హిందువులు కనిపిస్తే, హిందువులు ముస్లిం అమ్మాయిలతో కనిపిస్తే వాళ్ళపైన మూకుమ్మడి దాడులు జరిగినాయి. దాని గురించి మాట్లాడలేదే. కొంతమంది మొన్న ఒక ర్యాపిడో అబ్బాయి, తను సంథింగ్ బంగ్లాదేశ్ నుంచో ఎక్కడి నుంచో, అంటే రోహింగ్యా అనేసి దాని తర్వాత తెలిసింది. రోడ్డు పైన ఒక హిందూ అబ్బాయిని అండ్ ముస్లిం అమ్మాయి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ పైన వాళ్ళని అడ్డగించి వాళ్ళని నానా బూతులు తిట్టడం జరిగింది. అండ్ కొంతమంది అయితే డైరెక్ట్గా స్కల్ పైన ఇటు సైడు మెదడు భాగంలో ఇలాంటి భాగాల్లో కొడుతూ వెళ్ళిపోతున్నారు హిందూ అబ్బాయిల్ని టార్గెట్ చేస్తూ. మరి వాళ్ళపైన మాట్లాడలేదే ఈ రోహింగ్యాస్ పైన, ఈ మైనారిటీస్ పైన? అక్కడ మాట్లాడని, అక్కడ లేవని నోర్లు కేవలం మన హిందువులపైనే, ఎవరైతే మన అన్నదమ్ముల్లో కేవలం భాష అన్న ఒక దాంతోనే మనం విడిపోయి ఉన్నాము. అలాంటి వాళ్ళపైన ఎందుకు అటాక్స్? వాళ్ళేం పక్క దేశం నుంచి రాలేదు కదా. అండ్ ఇంకోటి మోర్ ఓవర్ ఏంటంటే మార్వాడీస్ అన్న వాళ్ళని వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, మీరు కనుక ఇప్పుడు తెలుగు కాకుండా హిందీ మాట్లాడినా కూడా, అదే ఇప్పుడు ఎవరైతే ఈ హ్యాష్ ట్యాగ్ ని రన్ చేస్తున్నారు కదా వాళ్ళతో హిందీ మాట్లాడినా కూడా వాళ్ళు మిమ్మల్ని మార్వాడి అనుకుంటారు. బికాస్ మీరు కొంచెం తెల్లగా ఉన్నారు కాబట్టి. మీ స్కిన్ టోన్ ని పట్టుకొని వీళ్ళందరూ అప్పర్ కాస్ట్ అది ఇది అనేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని పంపించేసేయాలి అంటున్నారు. మీ స్కిన్ టోన్ మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, మీరు తెలుగు కాకుండా ఒక్కసారి హిందీలో మాట్లాడి హిందీలో క్వశ్చన్ చేయండి వాళ్ళని, భాయ్ సాబ్ హమ్ క్యూ జానా చాహియే యహా సే అని. నువ్వు మార్వాడోడివి, నువ్వెవడు ఇక్కడ నన్ను క్వశ్చన్ చేయడానికి అనేసి వాళ్ళే క్వశ్చన్ చేస్తారు. ఆ తర్వాత చెప్పండి మీరు నేను తెలుగునేరా బాబు అనేసి మూసుకొని కూర్చుంటాడు. ఎందుకంటే మార్వాడీస్ అన్నవాళ్ళు సంచార జాతుల వాళ్ళు. ఈ సంచార జాతుల వాళ్ళ గురించే కదా ఒక చట్టం ఉంది. ఈ సంచార జాతుల వాళ్ళు భారతదేశంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంటారు. వాళ్ళు వాళ్ళ ఆహారం కోసమైనా లేకపోతే జీవన శైలి కోసమైనా ఇలా వెళ్ళే వాళ్ళే కదా సంచార జాతులు, వ్యాపారాల కోసము. మరి వాళ్ళు రాజస్థాన్ నుంచో గుజరాత్ నుంచో వేరే వేరే దేశాలకి మైగ్రేట్ అయితే, వేరే వేరే రాష్ట్రాలకు మైగ్రేట్ అయితే తప్పేముంది? ఇప్పుడు తెలంగాణ నుంచి వలసగా మనము దుబాయ్కి వెళ్తున్నాము, మనకు జాబులు లేక సరిగ్గా ఒకప్పుడు, ఇప్పుడు కూడా వెళ్తున్నారు దుబాయ్లో, అబుదాబిలో, లేకపోతే ఈ గల్ఫ్ కంట్రీస్లో, ఇలా వేరే వేరే ప్లేస్లో వెళ్తున్నాము. అక్కడ మన వాళ్ళపైన దాడులు చేస్తే మనకు ఎలా ఉంటుంది? అమెరికాలో ఇప్పుడు ఆ అమెరికన్స్ తర్వాత ఎక్కువ మంది ఇండియన్స్లో తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. తెలుగు వాళ్ళే అక్కడ శాసిస్తున్నారు. మరి తెలుగు వాళ్ళ గో బ్యాక్ అనేసి వాళ్ళు హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తే, ఇటీవల హైదరాబాద్కి సంబంధించిన ఒక అబ్బాయిని ఒక అమెరికన్ పట్టుకొని నువ్వు ఇండియా నుంచి వచ్చావు, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు, గో బ్యాక్ టు యువర్ కంట్రీ అనేసి అన్నాడు. ఎంత బాధేసింది, యావత్ రాష్ట్రం దానికి బాధపడింది. బికాస్ ఒక తెలుగువాడు అక్కడ ఒక్కడైపోయాడు కాబట్టి. అలాంటిది ఒక్కొల్లని చేసి ఇక్కడ మార్వడీస్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ మోండా మార్కెట్లో జరిగింది 100% తప్పు. వాళ్ళపైన ఎలాంటి సెక్షన్స్ వేయాలో అలాంటి సెక్షన్స్ నమోదు చేసి ఇక్కడ పోలీసులు న్యాయం చేసిండ్రు. కానీ ఎవరో ఒక్కరు చేసిన దానికి మొత్తం కమ్యూనిటీని ఎట్లా ట్రీట్ చేస్తారు మీరు? ఎవరో రోహింగ్యా అతను చేసిన దానికి మొత్తం రోహింగ్యా బంగ్లాదేశీ గో బ్యాగ్ అనేసి వీళ్ళందరూ అన్నారా? అనలేదు కదా. మరి అలాంటప్పుడు ఓన్లీ మార్వాడీస్ని, గుజరాతీస్ని, చిల్లర వ్యాపారాలు నడిపించుకునే ఈ పానీపూరి వాళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళకి వచ్చేది ఏంది? సంచార జాతులే కదా. ఈ లెఫ్ట్, ఈ కమ్యూనిస్టు సంఘాల వాళ్ళు ఎప్పుడు కూడా సంచార జాతుల గురించి లేకపోతే ఇలాంటి అణగారిన జాతుల గురించి మేము ఫైట్ చేస్తాము అంటారు. అంటే తెల్ల స్కిన్ కనిపించింది కాబట్టి ఆ సంచార జాతుల్ని వీళ్ళు పట్టించుకోవట్లేదా? అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అంటున్నారు కదా, అంటే ఇది గతం నుంచి ఉందా లేకపోతే? గతం నుంచి ఉంది ఇది, ఇప్పుడు కావాలనేసి ఇప్పుడు దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఈ
మన జరిగిన మొండ మార్కెట్ది కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, కావాలనేసి దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నారు కదా ఇక్కడ, ఎస్సీ ఎస్టీని ఇబ్బందులు పెడుతున్నారు మార్వాడీస్ అనే అంశాన్ని. ఎస్సీ ఎస్టీలని ఇబ్బంది అన్నది అది ఓన్లీ మార్వాడీస్ దగ్గర నుంచి కాదు, ప్రతి కులం నుంచి ఎస్సీ ఎస్టీలకి ఇబ్బంది ఉంది, దాన్ని మనం కాదనలేము. అలా అనేసి ప్రతి కులాన్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారా? లేదు కదా, కేవలం బ్రాహ్మణిజాన్ని మాత్రమే చేస్తున్నారు. అదే ఎస్సీ ఎస్టీల మధ్యలో గొడవలు ఆ లోకల్ కమ్యూనిటీ నుంచి ఉన్నా కూడా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారా, వీళ్ళు అని చూపిస్తున్నారా? లేదు, కనీసం పట్టించుకోవట్లేదు. అదే ఎస్సీ ఎస్టీల పైన అదే నాగరాజు అనేసే ఒక ఎస్సీ యువకుడి పైన ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేసి నడి రోడ్డున, అంటే సరూర్ నగర్ లో గొడ్డలతో నరికి చంపేస్తే ఈ సంఘాల వాళ్ళు ఎక్కడికి పోయినారు? ఎన్ఎస్సిఆర్పిఎస్ అనేసి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, మా ఆర్గనైజేషన్, ఒక దళిత ఆర్గనైజేషన్, వాళ్ళు ఫైట్ చేసి ఈరోజు న్యాయం అందించిండ్రు. సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే మారెడు మోహన్ ఉన్నారో, బీజేవైఎం నుంచి ఎవరైతే అరవింద్ ఉన్నారో, వాళ్ళు ఫైట్ చేసి అతనికి అంటే ఆ ముస్లిం ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని లోపల వేసే విధంగా ఫైట్ చేసిండ్రు. అప్పుడు ఈ సంఘాలన్నీ ఎట్టిపోయినాయి. ఇప్పుడు దీన్ని కూడా కొంతమంది అంటే బీజేపీలో ఉన్నవారు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, కొంతమంది దీన్ని లేదు తప్పు అనేది చెప్తా ఉన్నారు, కొంతమంది స్వాగతిస్తూ ఉన్నారు. లేదు గో బ్యాక్ మార్వాడీస్ అనేది కరెక్టే అనే దాని మీద కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది అంటే ఏమో వాళ్ళకి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయేమో, ఆ వ్యాపారాలు ఈ మార్వాడీస్ వాళ్ళ షాప్ పక్కన పెట్టుకొని వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుందేమో. ఇప్పుడు నువ్వు జర్నలిజంలో ఉన్నావు, నేను జర్నలిజంలో ఉన్నా, కాకపోతే నేను నీకన్నా కొంచెం ముందు వచ్చిన జర్నలిస్ట్ని, సో నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు వెనకాల నుంచి వచ్చేసి ఒక రెస్పెక్ట్ని నువ్వు సంపాదించుకుంటున్నావు అంటే నాకు ఒక రకమైన ఈర్ష్యాసి వస్తుంది. అరే ఈ అబ్బాయి మొన్న వచ్చాడు కదా, ఇంత రెస్పెక్ట్ ఎలా వచ్చింది, ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నాడు అనేసి నేను నీ మీద ఒక అక్కసుని, ఒక కోపాన్ని పెంచుకొని ఈ ఫలానా అబ్బాయి ఆంధ్ర నుంచి వచ్చాడు అని చెప్పి నిన్ను గెంటేస్తే ఎలా ఉంటుంది నీకు? బాధ అన్నది ఉంటుంది కదా. మనం ఒక ఫీల్డ్లో ఉన్నాము, ఒక వర్క్ చేస్తున్నాము, నీ సత్తా నువ్వు చూపెట్టుకోవాలి, నా సత్తా నేను చూపెట్టుకోవాలి. అలానే మొబైల్ ఫీల్డ్ కానివ్వండి, లేకపోతే వ్యాపారాలు కానివ్వండి, నీ సత్తాను నువ్వు చూపెట్టుకుంటే ఇదంతా రాదు కదా. మార్వాడీలే వ్యాపారం చేస్తున్నారంటే ఆ మార్వాడీలాగా వ్యాపారం చేయడం నువ్వు నేర్చుకో. అది మాత్రం వీళ్ళకి చేత కావట్లేదు. కానీ ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్, ఇలాంటి గో బ్యాక్స్, ఇలాంటి ట్రెండ్స్, ఇలాంటి పాటల్ని కొంతమంది పాటలు పాడి మరీ వాళ్ళని వెనక్కి పంపించే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ ట్రెండ్ వీటిని మనము ఇప్పుడు ఆపకపోతే మళ్ళీ ఏదైతే మనము చరిత్రలో ఎలా అయితే విభజించి పాలించు అనేసి ఈ బ్రిటిషర్స్, ఈ ముస్లిం పాలకులు ఎవరైతే ఈ అరబ్బులు వీళ్ళు శాసించారో అలాంటి పరిస్థితే మళ్ళీ రాబోతుంది. ఇప్పుడు తెలంగాణ ఇన్సిడెంట్ అప్పుడు ఇవన్నీ చూసాం మనం, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో చూసాం ఇట్లాంటివి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ట్రెండ్ని మళ్ళీ పెంచి పోషిస్తున్న కొంతమంది, ఇప్పుడు తెలంగాణ శ్యామ్ అని మనం ఓపెన్గా మాట్లాడు, తెలంగాణ శ్యామ్ కావచ్చు, రమేష్ అని నిన్న అతను పాట రాసిన అతను, అది ఆయన గోరెటి రమేష్ ఏదో ఉంది ఆయన ఎవరైనా కానివ్వండి. నేనేమంటున్నంటే ఈ వీటి వల్ల తెలంగాణ ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందా అనేది నా పాయింట్. ఎందుకంటే మాక్సిమం రాదన్న చెప్పడం వల్ల జరిగే ఛాన్స్ మాక్సిమం రాదు. బికాస్ తెలంగాణ అన్నది ఎప్పటి నుంచో ఇక్కడ నిజాంల నిరంకుశ పాలనని చూసి వాళ్ళు ఎలాంటి రాక్షసులో చూసి ఇక్కడ వాళ్ళు బతికి బయటపడ్డ వాళ్ళం మేమందరం. సో మాకు తెలుసు ఎవరి దగ్గర నుంచి ఎంత ప్రాబ్లం ఉన్నది మాకు తెలుసు. మధ్యలో వచ్చి వీళ్ళు పాటలు పాడిపోయినంత మాత్రాన ఇక్కడ తెలంగాణ వాళ్ళ మాట వినే ప్రసక్తే లేదు. పాటలు పాడినరా అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు పాటలు పాడతారు కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇస్తున్నాం మేము, పాటలు పాడాలి. నీకు సమాజంలో ఒక ప్రాబ్లం జరిగింది అంటే పాట రూపేణా, లేకపోతే పద్యం రూపేణా, లేకపోతే ఇటు కవితల రూపాల్లో ఇవన్నీ వాళ్ళు ఎలుగెత్తుతూ ఉంటారు, వాటికి మేము రెస్పెక్ట్ చేస్తాం. బట్ దీనివల్ల 100% తెలంగాణ మొత్తం విభేదిస్తుంది. మార్వాడీస్ని గోబ్యాక్ చేసి వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తట్టాబుట్టా సర్దేసుకుని మీరు వెళ్ళిపోండిరా మా వ్యాపారాలు మేము చేసుకుంటామంటే నడవదు. ఇక్కడ ఉన్న రాజస్థానీ, ఇక్కడ ఉన్న మార్వాడి, ఇక్కడ ఉన్న గుజరాతీస్ ఇప్పుడు అంటే ఈ మధ్యలో 10 yearsలో వచ్చిన వాళ్ళు కాదు, ఎప్పటి నుంచో ఓల్డ్ సిటీలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. ఓల్డ్ సిటీలో చార్మినార్ ఎప్పటి నుంచో ఉందో మనకు తెలుసు కదా. ఆ చార్మినార్ అక్కడ లేనప్పటి నుంచి, ఆ చార్మినార్ కట్టినప్పటి నుంచి అక్కడ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అక్కడి రాజస్థానీ, గుజరాతీ అండ్ మార్వాడీస్ వాళ్ళ షాప్స్ మనకి ఇప్పటికీ కనిపిస్తుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజలు ఒక విషయం అన్నది అర్థం చేసుకోవాలి. ఇక్కడ పొలిటికల్ గా దీన్ని ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారని నేను ఒక మాట అన్నాను. ఎందుకు అంటే ఈ రాజస్థానీ, ఈ గుజరాతీ, ఈ మార్వాడీస్, ఈ సోకాల్డ్ చిల్లర పానీపూరి వాలాలు అనేసి వీళ్ళు అంటున్నారు కదా, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ పెట్టుకుంటున్నారు కదా, థంబ్నెయిల్స్. సో వీళ్ళందరూ ఏంటంటే
టెంపుల్స్కి డొనేట్ చేస్తుంటారు, గోశాలలకు డొనేట్ చేస్తుంటారు. సో వీటి వల్ల ఏంటంటే ఒక రకంగా ధర్మానికి వీళ్ళు నిలబడుతున్నారు. వైశ్యాస్ ఎలా అయితే కోమటి వాళ్ళు మన హిందూ ధర్మంలో వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వర్ణ వ్యవస్థలో వైశ్యాస్ అన్న వాళ్ళు సంపాదించుకొని ఆలయాలకు బీద వాళ్లకు ఎలా అయితే చేస్తుంటారో అలానే మార్వాడీస్ వాళ్ళు ఈ గోశాలలకు అనాథాశ్రమాలకు లేకపోతే 10 మందికి ఫుడ్ పెట్టేలాగా అన్న సత్రాలకు ఇలాంటి వాళ్ళకి వీళ్ళు వర్క్ చేస్తుంటారు అనమాట. వాళ్ళకి ఎంతైనా రానివ్వండి అందులోంచి 10% 20% కంపల్సరిగా ఈ అన్నదాన సత్రాలకు గోశాలలకు లేకపోతే ఈ పావురాలకు డాగ్స్కి ఇలాంటి షెల్టర్ హోమ్స్కి వీళ్ళు డబ్బులు ఇస్తుంటారు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఒక రకంగా ఒక హిందూయిజాన్ని వీళ్ళు కాపాడుతున్నారు అనేసి ఒక భావన. అది కనుక విచ్ఛిన్నం చేస్తే ఏదైతే వెన్నెముక ఏదైతే ఉందో ఆ వెన్నెముకను నడ్డి విరిచేస్తే ఈ హిందూ ధర్మం అన్నది పడిపోతుంది అండ్ హిందుత్వ ఓట్ బ్యాంక్ అన్నది పడిపోతుంది అండ్ బీజేపీని మనము అంటే వాళ్ళు బీజేపీని పడగొట్టవచ్చు అనేసి ఒక ట్రెండ్. ఎవరికి లాభం ఉంటుంది దీనివల్ల అంటే బేసిక్గా మార్వాడి కమ్యూనిస్టులకు కాంగ్రెస్ వాళ్ళకు అంతే. లేటెస్ట్గా చూసుకుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైనా అనుకోవచ్చు. బీజేపీ కాకుండా ఏ పార్టీ ఉన్నా అందరికీ ఇది లాభమే. అందుకోసం వీళ్ళందరూ ఒకటిగా చేరి ఇవన్నీ ట్రెండ్స్ సృష్టిస్తున్నారు. ఇన్వాల్వ్మెంట్ అయితే జరిగి ఉండొచ్చు అంటారు కంపల్సరీ. ఈ విషయాల్లో పార్టీస్ వెనకాల నుంచైనా ముందు నుంచైనా కంపల్సరిగా ప్రతి పార్టీ దీంట్లో క్రియాశీలక పాత్ర వహిస్తూనే. ఇంకొక పాయింట్ వాళ్ళు ఏమనైతుంది ఏంటంటే వీళ్ళు మా మాతృభాష తెలుగు మీరు ఎట్లారా హిందీలోనే మరి తెలుగు నేర్చుకుని మాట్లాడండి అనే కాడికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? హిందీ భాష గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. హిందీలో ఎందుకు ఇంకా మాట్లాడేది మా దేశంలో అది మా రాష్ట్రంలో మార్వాడీస్ చాలా మంది హిందీలో కాకుండా తెలుగులో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పంజాబీస్ ఎవరైతే సిక్కు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో మన హైదరాబాద్లో వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడతారు. నేను చెప్పేది ఒకటే, ఏదైతే వేరే రాష్ట్రాల్లో అలజడి సృష్టించడానికి ఏదైతే చేస్తున్నారో ఏదైతే దాంట్లో వాళ్ళు పాపులర్ అయిపోయినారో ఏదైతే కర్ణాటకలో కేవలం కన్నడ మాత్రమే మాట్లాడాలి అనేసి అక్కడి లోకల్స్, మహారాష్ట్రలో కేవలం మరాఠీ మాట్లాడాలనేసి అక్కడి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అండ్ శివసేన ఏదైతే పాత శివసేన ఏదైతే ఉందో వాళ్ళు కాంగ్రెస్తో ముడిపడి ఉన్నారు. అండ్ ఇక్కడ కర్ణాటకలో ఏవైతే ఈ గొడవలు చేస్తున్నారో వీళ్ళందరూ అక్కడ లోకల్ కాంగ్రెస్తోనూ ముడిపడి ఉన్నారు. అండ్ రీసెంట్గా ఒక అమ్మాయి పైన వెస్ట్ బెంగాల్లో అటాక్ జరిగింది. ఆ అమ్మాయి హిందీ మాట్లాడుతుంది, మాకు సంబంధించిన బెంగాలీ మాట్లాడలేదు అనేసి ఆ అమ్మాయి పైన అటాక్ చేసిండ్రు. సో ఇలా ఇదంతా ఏంటంటే పొలిటికల్గా ఒక డ్రామా చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇంకొకటి ఏంటంటే మీరు మాట్లాడే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కల్తీ చేస్తున్నారు ఎక్కువ శాతం బిజినెస్ లో అనేది కూడా అవుతుంది. ఈ కాల్ ఒకసారి వినండి మీరు. కేశవ్, మీ ఇంట్లో ఏ భాష మాట్లాడతారు? మార్వాడి మాట్లాడతారు. నువ్వు తెలుగు స్పష్టంగానే మాట్లాడుతున్నావు కదా. నేను ఒక ఛానల్ లైవ్ లో ఉన్నా ఓకే టీవీలో. సో ఇప్పుడు ఏమంటున్నారు అంటే మార్వాడీస్ తెలుగు మాట్లాడరు అంటున్నారు. ఈ అబ్బాయి ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే కేశవ్ అనేసి ఈ అబ్బాయి, అసలు ఈ అబ్బాయి మార్వాడియా అనేసి మనకు డౌట్ వస్తుంది అన్నమాట. క్రియాశీలక పాత్ర స్వదేశీ జాగరణ మంచ్లో ఈయన చేస్తుంటాడు. ఈ అబ్బాయి తెలుగు ఒకసారి వినండి. ఒక్కసారి ఒక 2 క్వశ్చన్స్ మీరు మార్వాడి అబ్బాయి ఒక్కసారి క్వశ్చన్ అడగండి. నమస్తే అన్న. అన్న ఇది ఈ గో బ్యాక్ మార్వాడీస్ అని ఒక హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది కదా ఇప్పుడు తెలంగాణలో. మీరేం చెప్తారా యాజ్ ఏ మార్వాడిగా? మీ ఆన్సర్ ఏంటి దానికి? బేసిక్లీ ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది అంటే మనం భారతీయులం, దాని తర్వాత హిందువులం. అవును. ఫస్ట్ నేషనల్ ఐడెంటిటీ, దాని తర్వాత మన ధర్మం, దాని తర్వాతనే మార్వాడి అయినా వీళ్ళైనా వాళ్ళైనా అదంతా. రైట్. బేసిక్లీ సంఘ విద్రోహ శక్తులు ఏవైతే ఉంటాయో ఒక సొసైటీని డివైడ్ చేద్దామని ఒక ఆలోచనతో చేసేటండి పనులు అనేది. వీటిని అసలు మనం పట్టించుకోకపోతే మంచిది. కానీ అంటే ఒకటి ఏంటంటే ఇది రోజు రోజుకి చినికి గాలివానలాగా డైలీ మీ మీద పాట కూడా రాయడం జరిగింది. గో బ్యాక్ మార్వాడీస్ అని ఒక పాట కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. మీకేమో? అవును, నేను చూస్తాను. నేను పాట కూడా విన్నాను. వాళ్ళేదో ఎస్ఓటి వాళ్ళు అరెస్ట్ చేసినట్టున్నారు, మళ్ళీ రిటర్న్ చేసినట్టున్నారు. ఇవాళ ఉదయం కూడా ఏదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ ఆర్ట్స్ కాలేజ్ లో చేసినట్టు కూడా చూసినాను నేను. అయితే బేసిక్లీ ఏంటంటే కొందరు దీన్ని పని కట్టుకొని దీని మీద యాక్టివిటీ, డే టు డే యాక్టివిటీ చేస్తున్నారు. దీని పేరు మీద కొన్ని యూట్యూబ్ ఛానల్, మనం ఒక వ్యవస్థని అన్నదలుచుకోలేదు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళ బిజినెస్ నడుస్తున్నాయి. ఓకే, సో దీన్ని పట్టించుకోకపోతేనే మంచిది. పట్టించుకోకపోతే వాళ్ళ దండలు అయిపోతాయి. పట్టించుకుంటే వాళ్ళ పబ్లిసిటీ, టీఆర్పీ, పైసలు. రైట్.
అంటే ఒకటన్నా అంటే నాకున్న క్లారిటీ ఒక్కటి, ఇప్పుడు మార్వాడీస్ అనే వాళ్ళు తెలంగాణలో ఉంటూ తెలుగులో మాట్లాడరు, హిందీ మాత్రమే మాట్లాడతారు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అలా ఇప్పుడు అది మూర్ఖత్వం అంటే. ఈ అబ్బాయి తెలుగు మీకు ఎలా అనిపిస్తుంది? నేను మాట్లాడుతున్నా కదా, అవును, నేను తెలుగు పేపర్లలో ఆర్టికల్ రాస్తా. ఓకే, మీరు లాస్ట్ కొన్ని రోజుల క్రితం ఒక వెలుగు పేపర్ తీసుకుంటే వెలుగు పేపర్ లో ఆర్టికల్ ఉంది. సో వాళ్ళు తెలుగు మాట్లాడలేరు, తెలుగు చదవలేరు అని అంటున్నారు, అది మూర్ఖత్వం. ఇప్పుడు 2 విషయాలండి, 100 మంది ఉంటారు, 100 మందిలో 20 మందో 30 మందో మాట్లాడలేరు అనుకున్నాం. అట్లాంటి 70 మందిని అనలేరు కదా. అవును, ఇప్పుడు మీడియా ఉందండి, అవును, మీడియాలో సింగర్ వ్యవస్థ ఉంటది, మీడియాలో కెమెరామెన్ ఉంటాడు, ఫోటోగ్రఫీ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అవును, ఎవరో ఒక్కరు తప్పు చేసినా మీడియా మొత్తం బద్దం చేయడం కరెక్ట్ కాదు కదా. రైట్. ఒక ఆర్గనైజేషన్ ఉంటది, ఆర్గనైజేషన్ ఎవడో ఒకరు తప్పు చేసినా మొత్తం ఆర్గనైజేషన్ అనలేము కదా. సో బేసికలీ వాళ్ళు ఇప్పుడు నేను నిన్న మొన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా చూస్తే వాళ్ళు మాట్లాడే విధానం, ఎవరైతే ఇంటర్వ్యూ ఇస్తున్నారో వాళ్ళ మొత్తం విధానం యాంటీ హిందూ అని ఒక లైన్ ఉంది. ఆ లైన్ ఎట్లయితే తమిళనాడులో కర్ణాటకలో ఏదైతే లైన్ తీసుకున్నారో సేమ్ ఆ లైన్ ఇక్కడ తెలంగాణ ఇంప్లిమెంట్ చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు గణేష్ ఉత్సవాలు వస్తున్నాయి. అవును, ఈ టైంలో ఒక సమాజంలో ఒక డిఫరెంట్ వాతావరణం తయారు చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నారు. అంతే తప్పితే ఇంకేం లేదు, వాటిని పట్టించుకోకుండా వదిలేస్తేనే మంచిది. అండ్ ఇంకోటి అంటే ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద దాడి చేసారు మొన్న ముండా మార్కెట్ ఇష్యూ మీద. వాళ్ళు ఏమంటారు అంటే ఎస్టీ మా రాష్ట్రంలో ఉంటూ కూడా ఎస్సీ ఎస్టీ మీద ఎందుకు దాడి చేయాలి, మా మీదకి ఎందుకు దాడికి వస్తున్నారు అనే దాని మీద. 2 విషయాలు, దాడి ఎవరి మీద జరిగినా తప్పే. అవును, ఓకే, ఎవరి మీద చేసినా దాడి తప్పే, దాన్ని అసలు ఖండించాల్సినటువంటి విషయం. ఇప్పుడు దాడి చేసే వ్యక్తి కులం చూసుకొని దాడి చేస్తాడనైతే నేను అనుకోను. ఓకే, ఎవరైనా దాడి చేస్తే ఎవరి మీద దానికి కోర్టులు ఉన్నాయి, దానికి పోలీస్ స్టేషన్ ఉంది, దానికి ఒక వ్యవస్థ ఉంది. అవును, ఎవరు ఒక్కరు దాడి చేసిరని మనము సమాజాన్ని మొత్తం అనగలుగుతామా? తప్పు కదా అది. అవును, రైట్. ఇది యాక్చువల్గా ఈ ఇష్యూ కూడా నా విన్నపం ఏంటంటే మీడియా వాళ్ళకు కూడా మనం ప్రొలాంగ్ చేయకపోతే మంచిది, ఎక్కడక్కడ కట్ డౌన్ చేస్తే మంచిది సమాజం. రైట్, ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఒక ఒపీనియన్ గా ఇప్పుడు అవును, మీరు ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో అన్న, దేర్ షుడ్ బి ఎ డిబేట్, ఏదైతే డిస్కషన్ డిబేట్ ఏదైతే అవుతుందో సమాజంలో ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్. అవును, అది కన్స్ట్రక్టివ్ ఉన్నప్పుడే లాభం. కానీ ఇప్పుడు నేను చూస్తున్నా అసలు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తుంటే అసలు యాంకరే ఒక మైండ్ సెట్ తోటి ఉన్నాడు. రైట్, ఆ మైండ్ సెట్ తోటి అవతల వాళ్ళని ఇంకా ప్రేరేపించి ఇంకా క్వశ్చన్లు అడుగుతున్నాడు. కేవలం కొన్ని వ్యూస్ కోసమో కొన్ని వీటి కోసమో చేయడం తప్పు. దాంతో ఇవాళ మనకు కొన్ని పైసలు రావచ్చేమో కానీ సమాజం విచ్ఛిన్నం అవుతుంది కదా. అవును, కాకపోతే మనమే ఇంకోటి ఏంటంటే ప్రజల్లో ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కదా అన్న. అంటే ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు సమాజం విచ్ఛిన్నం అవుతుంది. అవును, దాని తర్వాత విచ్ఛిన్నం అయిన తర్వాత దెబ్బలు వాడేది మనకే కదా, ఎవరైతే మనం విచ్ఛిన్నం చేస్తున్నామో. అవును, రైట్ అన్న. థ్యాంక్ యూ సిద్ధు అన్నకి. రైట్, థ్యాంక్ యూ కేశవ్జీ. సో కాల్ చేయగానే అంటే నేనేదో మీరు రాకముందే నేను ఇతను కాల్ చేసి మీరు కాల్ లిస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేనేదో అనుకొని నేను కాల్ చేస్తాను మధ్యలో అనేసి కూడా నేను అతనికి నేను చెప్పలేదు. డైరెక్ట్ కాల్ చేయగానే అన్నా అన్నాడు. మార్వాడి భాషయే మాట్లాడు, బోలో భయ్యా అంటాడు. అవును, అన్న అంటున్నాడు. అంటే ఆ స్లాంగ్ మీరు విన్నారు కదా. అవును, కంప్లీట్. ఎక్కడన్నా మీకు ఒక మార్వాడి అతను మాట్లాడుతున్నాడు, లేదు మీరు నాతో హిందీలోనే మాట్లాడండి అనేసి ఏదో మాట అన్నాడు ఆయన? లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన దాని ప్రకారము ఈ మోండా మార్కెట్ విషయంలో కులం చూసి గొడవ జరిగింది అనేసి నేను అనుకోవట్లేదు అనేసి ఈయన అన్నాడు. బట్ అక్కడ కులం చూసే గొడవ జరిగింది. కానీ కొంతమంది అలా ఉంటారు, కొంతమంది అలా చేయడం వల్ల మన మధ్యన ఇలాంటి కొన్ని క్రాక్స్ అన్నవి వస్తున్నాయి. ఫైనల్గా ఏం చెప్తారన్న, యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు అన్ని చూసిన వాళ్ళు కదా, ఈ ఇష్యూను కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ఉద్యమాన్ని చూశాను, అంతకన్నా ముందు ఇలాంటి మార్వాడి గో బ్యాక్ అప్పుడు కూడా కొంతమంది ఇలా చేశారు. సో ఇలాంటివన్నీ నేను చూసే ఉన్నాను కాబట్టి నేను ఒకటి క్లియర్గా చెప్తా, రాజకీయ ఎజెండా కోసము కొంతమంది కావాలనేసి వాళ్ళ పాపులారిటీని పెంచుకోవడం కోసం మాత్రమే తీసుకొస్తున్నది ఈ ఎజెండా. అండ్ ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి ట్రెండ్ చేస్తున్నారు. దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఇక్కడున్న మార్వాడీస్ హిందుత్వానికి సపోర్ట్గా నిలబడుతున్నారు.
సో ఇలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేస్తే ఇక్కడ ఇంకేదో సెక్యులర్ గవర్నమెంట్ వస్తుంది, లేకపోతే ఇంకేదో రంగు పూసుకున్న గవర్నమెంట్ వస్తుంది అనేసి వీళ్ళు అనుకుంటే మాత్రం వీళ్ళు పప్పులు కాలేసినట్టే. రైట్, క్లియర్గా. థ్యాంక్ యూ. సో ఏదేమైనా కూడా ఇది కేవలం ఒక పొలిటికలైజ్ చేయడానికే చూస్తున్నారు కొంతమంది సెక్టర్ ఆఫ్ పీపుల్. ఈ మార్వాడి గో బ్యాక్ అనే అంశాన్ని ఎత్తుకుని కేవలం ఒక పొలిటికల్ పార్టీస్కి కొమ్ము కాసే పరిస్థితి కనపడతా ఉందనేది సిద్ధు గారు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.